ఆగండి ఆగండి, ఎప్పుడైనా మొలకల్లో దమ్ బిర్యానీ చేశారా? చేయకపోతే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా చాలా హెల్దీ అండ్ నాన్ వెజ్ తినని వాళ్ళకైతే అమృతమేనండి. సూపర్గా ఉంటుంది అదే టేస్ట్తో. ఇదిగోండి మొలకలు, ఇలా అన్ని రకాలైన మొలకలు, ఇవి పచ్చివేనండి, ఉడకబెట్టినవి కావు. ఇలా ఒక మట్టి పాత్రలు తీసుకొని అల్లం ఎల్లిగడ్డ పేస్టు, కారము, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, హోల్ గరం మసాలా అండ్ టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్ ముక్కలు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, ఇలా మొత్తం వేసి పెరుగు వేసి వేయించిన ఉల్లిపాయలు అండ్ నూనె ఇలా వేసి మంచిగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. అంతే. చాలాసేపు ఉంచాల్సిన అవసరం కూడా లేదు. ఒక లెమన్ కూడా పిండుకోవాలండి. తర్వాత ఇదిగోండి హోల్ గరం మసాలా అన్నీ వేసి బాస్మతి రైస్ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంది, అది ఒక బాయిలింగ్ వచ్చేసరికి అలా ఉడకబెట్టుకోవాలి. ఇది రైతా, మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. రైతా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇదిగోండి, ఇది వెజిటేబుల్ కాబట్టి 90% బియ్యం ఉడికేటట్టు చూసుకోవాలి. ఇలా లేయర్గా వేసుకొని పచ్చిమిరపకాయలు, పుదీనా, వేయించిన ఉల్లిపాయలు అండ్ నిమ్మరసము అండ్ డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి వేసి ఫుడ్ కలర్